హాయ్ హలో నమస్తే నేను మీ రోజా ఈరోజు సైడ్ డిష్ రెసిపీ చేస్తున్నానండి. పూరి కానీ చపాతీ బియ్యం రొట్టె జొన్న రొట్టె ఏ దానికి తీసుకున్నా కానీ ఈ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం కనుక ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈ బఠానీ కట్లెట్ బఠానీ అండి. ఈ బఠానీని మనం నైటే నానబెట్టుకోవాలన్నమాట. ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న కప్ బఠానీ అయితే తీసుకొని బఠానీ మునిగేంత వరకు వాటర్ వేసేసి 12 అవర్స్ అలా మనము నానబెట్టుకోవాలి. మార్నింగ్ లేచి చూసేసరికి బఠానీ మంచిగా నానుతుంది. వాటర్ అన్నీ వంపేసిన తర్వాత ఒక విజిల్ కుక్కర్లోకి బఠానీ వేసేసి ఒక 2 పొటాటోస్ పొట్టు తీసి కట్ చేసుకొని వేసేసుకోవాలి. అలాగే బఠానీ పొటాటో మునిగేంత వరకు వాటర్ కూడా వేసేసి ఒక స్పూన్ దొడ్డుప్పు కూడా వేసేసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టిన తర్వాత బఠానీ ఆలు సపరేట్ చేయాలి. ఇక్కడ ఆనియన్ పొటాటో టమాటో పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి ఉడికించిన బఠానీ అయితే తీసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి అనేది పెట్టేశాను. తగినంత ఆయిల్ అయితే తీసేసుకొని ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆవాలు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా తీసేసుకొని వీటి చిటపటలాడిన తర్వాత పొడుగుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి వీటిని మిక్స్ చేసేసుకుందాము. మనకు ఆయిల్లోనే ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ మంచిగా మగ్గిపోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత 2 టమాటోలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత వీటిని కూడా మంచిగా మిక్స్ చేసేసుకుందాము. అరోమా కూడా చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇవి మగ్గిపోయాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి వీటిని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇలా మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఉడికించుకున్న పొటాటోస్ని ఇట్లా స్మాష్ చేస్తూ మనం వేయాలన్నమాట. నేను 2 పొటాటోస్ అయితే బాయిల్ చేసి తీసుకున్నాను. మనం తీసుకునే క్వాంటిటీని ప్రకారం మనం బఠానీ కానీ ఆలు కానీ తీసుకోవాలి. అలాగే ఉడికించిన బఠానీ కూడా వేసేస్తున్నాను. ఇవి 2 వేసిన తర్వాత వీటిని మంచిగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు తగినంత మిర్చి పౌడర్, మనం మిర్చి కూడా వేసాం కాబట్టి మనకి రుచికి తగ్గట్టుగా మిర్చి పౌడర్ అలాగే సాల్ట్ కూడా చూసి యాడ్ చేసుకోవాలి. మనం బఠానీ ఉడికించే టైంలో సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ కొంచెం తక్కువగానే పడుతుంది. ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసేసి వీటిని కూడా మంచిగా మిక్స్ చేసేసుకుందాము. ఈ మసాలాస్ అన్నీ కూడా మంచిగా మన బఠానీకి ఆలుకి అన్నిటికీ మంచిగా పట్టాలి. ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి ఇవి మంచిగా మగ్గిపోతాయి అన్నమాట. వీటిని ఇలా ప్రెస్ చేస్తూ మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం దీంట్లో చిన్న గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని కొద్దిగా ఆలుని బఠానీని ప్రెస్ చేస్తే మనకి గ్రేవీ రకంగా మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. చక్కగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా మనకి రెడీ అయిపోతుంది. మీరు ఇప్పుడు టేస్ట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు టేస్ట్ చేసి సాల్ట్ కనుక మీకు తక్కువగా ఉంది అంటే సాల్ట్ కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు. నాకైతే సాల్ట్ సరిపోయింది. గ్రేవీనెస్ కూడా వచ్చింది. ఇప్పుడు మనం పుదీనా అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేసుకుంటే మనకి బఠానీ కర్రీ రెడీ అయిపోతుంది. నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ ఒక సరికొత్త వంటకంతో మీ ముందు ఉంటాను. అంతవరకు నేను మీ ఆహా కుకింగ్ విత్ రోజా. థ్యాంక్ యూ ఆల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.